Glory, honor, exaltations, and all praises belongs to supernatural, wonder-working God. My dear friends, thanks for staying connected to live evangelism updates. సహజమైన కార్యాలకి అతీతంగా మన జీవితంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించు యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో సమస్త మహిమ ఆయనకి మనం చెల్లిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు లిటిల్ టైమ్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ వండర్ఫుల్ మెసేజెస్ which I received, which have been acquired from God's kingdom. So last 2 to 3 live updatesలో వీడియోస్లో మనం మాట్లాడింది ఏంటంటే, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లిసన్ వెరీ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ లిస్నింగ్. Mark chapter 4:24 and Luke chapter 8:13-18 words. మనం ఏమి వినిచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మనం వినేది ఎలా వింటున్నాం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు విషయాలు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని యేసు ప్రభు వారు మనకి తన యొక్క బోధనల నుంచి తెలియజేశారు. అయితే ఫస్ట్ థింగ్, మనం ఏమి వినిచున్నామో జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. ఆ వినిచున్నది మనకి ఏ రీతిలో మన యొక్క ఆత్మీయ స్థితిని, ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనేది బైబిల్లో మనకి ట్రెమెండస్ నాలెడ్జ్ షేరింగ్ అనేది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పటికీ కూడా ఆయన కార్యం చేస్తున్నారు. యేసు ప్రభు వారు 2000 years ago జెరూసలేం అండ్ ద అదర్ సిటీస్, గలిలీ అండ్ సమారియా సిటీస్ అండ్ మెనీ అదర్ ప్లేసెస్ ఆయన వచ్చి తన శిష్యులతో కొన్ని విషయాలు బోధించారు. ఆయన ఆ విషయాలు బోధిస్తున్నప్పుడు శిష్యులు ఆ మాటలు వినిచినప్పుడు వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఏం జరిగిందంటే, their knowledge levels have been increased to the greatest heights and greater level. సో ఆయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజెస్గా మనకు ఆయన తెలియపరిచింది ఏంటంటే, మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు ఆకులు దప్పులు గారు వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. ఇవన్నీ కూడా ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. అయితే ప్రతి సమయమందు మన జీవితంలో ఏమి వినిచున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఆ వినిచున్నదే మన జీవితంలోకి మన యొక్క చెవులు మనం చెవి ఎక్కినప్పుడు ఆ చెవులు వినుట ద్వారా, కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఒక ఆశ్చర్యకరమైనటువంటి క్రియ అనేది మన జీవితంలో జరుగుతుంది. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. ఆ వినిచున్న దాన్ని మనం పరీక్షించలేనట్లయితే ఆ వినిపించబడేది ఇన్ కేసు దేవుని యొద్ద నుంచి కానప్పుడు కొన్నిసార్లు లోకంలో ఉన్నటువంటి దెయ్యపు శక్తుల ద్వారా, దెయ్యపు ఆత్మల ద్వారా తప్పుడు నిర్ణయాలను మనం తీసుకునేటటువంటి ఇన్స్పిరేషన్స్తో కొన్ని అనేవి మనకి వచ్చి మన జీవితాల్లో అటువంటి కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఏమి వినిచున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది వినిచున్నది దేవుని యొక్క వాక్యము, బైబిల్కి సంబంధించినటువంటి విషయం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క జీవితాన్ని సరిచేసే క్రమంలో మనకి వినిపించబడుచున్న విషయాల్ని మనం ఎలా వినిచున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాళ్ళ మధ్యలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళు కంపల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు అపవాది వచ్చి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే విత్తబడినటువంటి విత్తనం మంచి నేలను పడినప్పుడు ఆ మంచి నేలను పడినటువంటి విత్తనం ఫలించి చాలా అద్భుత రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. అదే రీతిగా ఇప్పుడు మనం ఏమి వినిచున్నది మనం ఎలా వింటున్నాం. దేవుడు యేసు ప్రభు వారు మన జీవితంలో గొప్ప విడుదలను ఇవ్వడానికి వచ్చినారు. యేసు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారంటే, అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికి నేను వచ్చారని చెప్పారు. శత్రువు యొక్క క్రియలను నాశనం చేయడానికి వచ్చాను. శత్రువు అనేక మందిని శబ్ద మాటలు వారికి వినిపింపజేసి నెగిటివ్ ఇన్స్పిరేషన్స్తో వాళ్ళు కలుచున్నటువంటి కళలు కనడంలో ఫెయిల్ అయ్యేటట్టుగా వారి యొక్క కళలను పరిపూర్ణంగా చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క కాన్ఫిడెన్స్ని దొంగలించే మాటలు కొన్ని శత్రువు సైతాన్ అనేవాడు కొంతమంది మనుషుల్ని దెయ్యాలకి ఏజెంట్స్గా వాడుకొని మన జీవితాల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని,
మన జీవితాల్లో ఉన్న ధైర్యాన్ని, మన జీవితాల్లో నిజాయితీగా నేను నిజం మాట్లాడతాను అనేటటువంటి ఆ యొక్క హ్యాబిట్ని దొంగిలిస్తున్నాడు. అది కొంతమంది ప్రతిదానికి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అబద్ధం ఆడతారు. కానీ ఇన్ఫ్యాక్ట్ వారు నిజం మాట్లాడాలి, నేను నిజంగా ఉండాలి అని వారి జీవితాన్ని ప్రారంభించినటువంటి వారు వారి జీవితాల్లోకి కొన్ని నెగిటివ్ ఇన్స్పిరేషన్స్తో నెగిటివ్ దురాత్మల ద్వారా ప్రేరేపించబడిన వారి యొక్క మనుషుల యొక్క మాటలు వారికి వినపడినప్పుడు అబద్ధాలకి కంప్లీట్గా పూర్తిగా అమ్మబడిపోయినటువంటి స్థితిలో మానసిక పరిస్థితి ఉన్నప్పుడు అబద్ధాలు ఒకటే ఆశ్చర్యంగా అబద్ధాలు మాట్లాడుతూ జీవితం. అది ఎందుకు అలా జరిగింది? వారి జీవితం ప్రతిదానికి అబద్ధమాడి ఎవరి చేత రెస్పెక్ట్ లేకుండా పూర్తిగా తల్లకిందులైనట్టు అయిందంటే, స్టార్టింగ్లో వారు విన్నటువంటిది ఏదో ఒక చెడ్డ విత్తనం అనేది వారి మనసులో అది నాటించబడింది. ఆ చెడ్డ విత్తనం అనేది అది అలా మొక్కగా మారి మహావృక్షంగా మారి వారి గుండెల్లో మనసుల్లో తిష్ట వేసి ఇక ప్రతిదానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి భయం, ఏదో రకమైన అనుమానం, ఏదో రకమైనటువంటి కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా వారిని దాడి చేసి ఏలుబడి చేస్తున్నాయి. సో అందుకే యేసుప్రభువు చెప్పారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినుచున్నది మంచిది కానప్పుడు ఆ మంచి కాని విత్తనం అనేది మీ మనసుల గుండెల్లో అది నాటబడినప్పుడు పూర్తిగా లోక సంబంధమైనటువంటి నేత్రాస, శరీరాస, జీవపు డమ్ము ఈ అబద్ధం ఆడపోతే నా పరుగు పోతుంది అన్నట్టుగా కొంతమంది ఏంటంటే పూర్తిగా అబద్ధాల వలయం చుట్టూ పెట్టుకొని దాన్ని ఒక ఆశ్రయంగా చూసి దానిలో జీవిస్తుంటారు. అలా జీవించడం వలన అబద్ధములు జరిగించే ప్రతివాడును దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని రాయబడింది. అంతేకాకుండా అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని రాయబడింది. సో మనం సరి చేసుకునే ప్రాసెస్లో యేసు ప్రభు వారు మనతో ఏం మాట్లాడుతున్నారనేది మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి విన్నట్లయితే యోహాను సువార్త 8:32 మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పారు. మీరు యూ విల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సో వాట్ ఈస్ ద ట్రూత్? God's word is the truth. The words and the information which has been given to us through Lord Jesus Christ, that is the truth. So when we are focusing on the truth will come and gives us the power to overcome every manipulative and erratic spirit. So what is the truth? Sometimes ఈ స్వతంత్రత అనేది మన జీవితంలోకి ఇట్ మే నాట్ కమ్ ఓవర్ నైట్, ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్గా వెంటనే పూర్తి స్వతంత్రంలోకి మనం వెళ్ళలేం. కానీ ఆయన పంపించినటువంటి పరిశుద్ధ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించిన తెలియపట్టు. సో సర్వసత్యంలోనికి మనం నడిపించబడాలి అంటే మనం ఆయన పంపినటువంటి ఆ ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు మనం స్థానం ఇచ్చినప్పుడు, Holy Spirit dwells in us, it leads us into the complete truth. సో సర్వసత్యంలోకి నడిపించినట్టే మనలో ఇప్పుడు సగం సత్యం ఉంది, కానీ అది అది మాత్రమే పరిపూర్ణత కాదు. అయితే దీనికి సంబంధించినటువంటి లైవ్ అనేది నేను మరొకసారి చేయడం జరుగుతుంది. దానికి ట్రైలర్గా ఇప్పుడు చెప్తున్నటువంటి లైవ్ ఈ వీడియో అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనకి స్వతంత్రత అనేది మనము సొంతగా తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏ నిర్ణయం తీసుకోకుండా మనం ఎస్పెషల్లీ కొన్ని వర్క్స్లో, కొన్ని గవర్నమెంట్స్ విషయాల్లో అసోసియేట్ అయినప్పుడు కొన్నిసార్లు డెసిషన్ అనేది మనం తీసుకోకూడదు. మనది కానప్పుడు మాత్రమే అది ఇంకొకరిది అయినప్పుడు మనకి స్వతంత్రత వస్తుంది. సో ఇట్స్ అ వెరీ ఇన్-డెప్త్ సబ్జెక్ట్. వీ నీడ్ టు మేక్ సమ్ విశ్లేషణ ఆన్ దిస్. ఆల్రైట్, వీ నీడ్ టు మేక్ సమ్ అనలైజేషన్. So we will be able to understand what kind of circumstances lead us to where. So కొన్నిసార్లు మనం మాత్రమే నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు మాత్రం మనకి స్వతంత్రం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని వర్క్స్ ఆర్ కొన్ని ప్రాజెక్ట్స్ రిలేటెడ్ విషయాల్లో వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ టేక్ ద డెసిషన్, వీ షుడ్ ఫాలో ద డెసిషన్ విచ్ హ్యాస్ బిన్ టేకెన్ బై ద అసైనర్. సో ఇట్ డిపెండ్స్ అగైన్ ఫ్రమ్ ద పర్సనల్ లైఫ్, ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్, మన వర్క్ ప్లేస్లో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో. ఇట్ అప్లికేబుల్ ఇన్ వేరీ వీ నీడ్ టు టేక్ పర్సనల్ డెసిషన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, వీ షుడ్ నాట్ టేక్ ద ఓన్ డెసిషన్.
So it's a big subject. So this is Evangelist by Joseph Rajkumar, my dear friends. From Direction Department Genesis Motion International, I would like to give various knowledge sharing updates where you can develop and enhance intellectual capabilities to live a glorious and victorious and the peaceful life with full of freedom, tremendous joy, which has been given given to us by Lord Jesus Christ. He says that in Gospel according to John in chapter 10, I came to give abundant life. Jesus came into this world to give us abundant life. నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పి సమృద్ధి అబండెన్స్ దిస్ వర్డ్ అబండెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సో హౌ దిస్ అబండెన్స్ కమ్స్ ద అబండెన్స్ ఈజ్ ప్రామిస్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ బై ఫాలోయింగ్ ద టీచింగ్స్ instructions of Lord Jesus Christ. When we follow those instructions without depending on our own decision, when we blindly follow that, the power which has been delivered through the words of Lord Jesus Christ applicable to us, to our hearts, and that gives us the perfect boost up, and it exalts us to the next level of understanding. When we are able to understand the words of Lord Jesus Christ, God's glory will enter into our life. When we are into the glorious presence, when we are getting into new glory to more glory. So the glorious presence, when you are in the levels, the higher upper levels of glory, the demonic spirits, satanic spirits cannot arrive to that level and trouble you. That's why the personal relationship with Jesus Christ is very, very important. It happens through the Holy Spirit. So we need to ask Holy Spirit, God, please come into my heart. So when we ask, when we glorify the name of Lord Jesus Christ, God uses the Holy Spirit tremendously. So ఆయన కొలత లేకుండా ఆత్మనిస్తానని చెప్పినాడు. So without measure, God pours His Spirit upon us. When the God's Spirit is pouring upon us, we will get into the great liberty, the glorious liberty. As it is in 2 Corinthians chapter 3:17, the Lord is the Spirit. Where the Spirit of Lord is, there is liberty. So we need that liberty, we need that glorious liberty. This is only possible when we follow the instructions of Lord Jesus Christ. We need to ask the certain instructions to Lord Jesus Christ every time, in every moment. So when we are being strengthened with the instructions of Lord Jesus Christ, we will see the tremendous the peace given by God in our life. Not only we see, and the people who speak to us will see the glory of God while we are speaking. This glory of God will elevate us to the next level. Glory belongs to God. దేవునికి మహిమ కలుగును. Hallelujah. So my dear friends, I strongly believe by listening these wonderful messages, Bible studies from the Light in Darkness Gospel Center, sometimes through Direction Department Genesis Motion International, this knowledge sharing will definitely be much more useful to your lives, and you people shall enjoy the tremendous joy which has been given by God and the greater level of intellectual capabilities to take the certain decisions, certain times. This will be useful to you. This is the God-given appointment to you. So Lord Jesus Christ wants to speak to you through Brother Joseph Rajkumar. Thank you all. He is the true evangelist. God bless you all. Love you so much. Take care. So I want some of you to reply, those who are going through these messages, when you are listening, what is happening? Something is happening. That is the God's revival. The God's revival, when it is entering into your heart, it gives you the more glory. So that is happening with many people while listening this message. But some people, unfortunately, the people are stuck with the dumb spirit. Don't do that. Live a life with the attitude of gratitude. So when God is helping you through this message, just confess that, accept that. Yes, God has spoken to me through Brother Joseph Rajkumar. I have been strengthened, I have been elevated. I am gaining this glory from God through the Light in Darkness Gospel Center. That is your responsibility to accept the facts, to give glory to God. Amen. Hallelujah. ఎప్పుడు ఆనందం యేసు స్తుతింతున్ స్తుతి చేయించు